ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ గవర్నర్ గారికి రీప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నిన్నటి దినాన శంకర్ గౌడ్ గారు ఆత్మహత్య చేసుకున్నారు నర్సంపేట డిపో దగ్గర. దేనికోసం చేసుకున్నారు? ఈరోజు 40 రోజుల క్రితమే తెలంగాణ కార్మికులు, ఆర్టీసీ కార్మికులు వాళ్ళు రీప్రజెంటేషన్ ఇచ్చారు. ఎవరు? మంత్రి గారికి ఇచ్చారు, ప్రభుత్వానికి ఇచ్చారు, సమ్మె నోటీస్ ఇచ్చారు, ప్రోటోకాల్ ప్రకారం ఇచ్చారు. కానీ 40 రోజుల సమయాన్ని వాళ్ళు వృధా చేసి ఈ 40 రోజుల పాటు వాళ్ళు మాట్లాడకుండా మౌనంగా ఉండి తీరా వాళ్ళు మన సమ్మెకు పోయేటప్పుడు 2 నిమిషాల మన ఒక రోజు ముందు వాళ్ళు పిలిపించి 3 గంటలు కూర్చోబెట్టి వాళ్ళు చెప్పింది ఏవి కూడా వినకుండా సమ్మెకు పోతే పోండ్రి అనే ఒక కండ కావడంతో పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడారు. ఈరోజు దాంతో వాళ్ళు కావాలని బలవంతంగా స్ట్రైక్ పోయేటట్టుగా చేశారు. దేనికోసం అంటే ఈరోజు వాళ్ళు ప్రైవేటు దాదాపు 1800 కోట్ల రూపాయలు ఈరోజు మెగా కృష్ణారెడ్డికి చెల్లించారు, ఇంకా అదనంగా బస్సుల కోసం. ఈరోజు దాన్ని కొంచెం దాదాపు 200 మందిని ఆర్టీసీకి వెళ్ళి డిస్మిస్ చేసేసిన వాళ్ళని. ఈరోజు దాన్ని దేనికోసం డిస్మిస్ చేసిండ్రు? చిన్న చిన్న పిటి కేసెస్ పైన తీసిండ్రు. ఈరోజు యూనియన్లో నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు. కానీ యూనియన్లు చాలా బలంగా నిలబడ్డది. ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. మొన్నటికెళ్ళి మన సమ్మెలో పాల్గొన్న తరుణంలో నిన్న దినాన దాదాపు 500 ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులు దింపిండు మెగా కృష్ణారెడ్డి. అంతేకాకుండా ఈరోజు దాదాపు వాళ్ళ ప్రైవేట్ డ్రైవర్లను, కండక్టర్లు దింపి ఈరోజు నా బస్సులు తిప్పుతూ ఉంటే అరే మేము ట్రాప్లో పడ్డాము, వీళ్ళు దీక్షలు ఇట్నే ఉండాలి, వీళ్ళు స్ట్రైక్లో పాల్గొనాలి, వీళ్ళు నౌకర్లు చేయొద్దు, వీళ్ళందరినీ మేము ఇదే మంచి అవకాశము, ప్రైవేట్గా చేసుకోవడానికి మంచి అవకాశము అని ప్రభుత్వం నేను 500 బస్సులు తిప్పేట వరకు శంకర్ గౌడ్కి అనుమానం వచ్చింది, లింగారెడ్డికి అనుమానం వచ్చింది. శంకర్ గౌడ్ ఇప్పుడు పెట్రోల్ దాదాపు 48 డిగ్రీల ఎండ మనం ఇక్కడ నీడకుంటే కూడా లోపల ఉడికిపోతూ ఉంది చెప్తతోని, అర్థమైందా? అసోంటిది 48 డిగ్రీల ఎండ ఉన్న సమయంలో శంకర్ గౌడ్ పెట్రోల్ తెచ్చుకొని నెత్తి మీద పోసుకొని కాలబెట్టుకుంటా ఉంటే నా ఇంటికి నిలబడుతున్నాయి, కాలబెట్టుకుంటా ఉంటే ఆ మంటలల్లో శంకర్ గౌడ్ నినాదాలు ఇచ్చిండు, మాకు న్యాయం జరగాలన్నారు. కానీ ఆయన ప్రాణానికి భయపడలేదు. మనకు శ్రీకాంతాచారి ఏదైతే తెలంగాణ ఉద్యమం కోసము, ఆయన తెలంగాణ ఏర్పాటు కోసము ఆయన ప్రాణ త్యాగం చేసిండో అదే శ్రీకాంతాచారి లెక్క ఈరోజు ఆయనతోని ఉద్యమం అనేది మలుపు తిరిగింది. శ్రీకాంతాచారితోని ఈరోజు అదేవిధంగా శంకర్ గౌడ్ గారి ఆత్మహత్యతోని ఈ ఉద్యమం అనేది ఈరోజు మొత్తం నూతన శకంగా అది ఆవిర్భవించే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఈరోజు నిన్న దినాన వరంగల్ కాలబెట్టుకుంటే అక్కడికి వెళ్ళి హైదరాబాద్కు మంచి చికిత్స తీసుకొస్తా ఉంటే వాస్తవానికి ఆయన మార్గం మధ్యన జరిపోయిండు. కానీ మంత్రి గారు అక్కడ పోయిన తర్వాత నేను ఏంది పరిస్థితి మాతో మాట్లాడు పొన్నం ప్రభాకర్కి రా, ఎందుకంటే చనిపోయిన పెట్రోల్ కోసం గాలబెట్టుకుంటే ఆ కోపంతో ఆక్రోశంతో నేను మాట్లాడినప్పుడు ఆయన రాకుండా పోలీసులతో నా నూకి అవతల పడేపించి బండేసుకొని బయటికి పోయినటువంటి పరిస్థితి. వెళ్ళిపోయిన తర్వాత ట్విట్టర్ పెట్టిండు, ఆయన శంకర్ గౌడ్ చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు, శంకర్ గౌడ్ కాళ్ళు ఆడిస్తుండ్రు, శంకర్ గౌడ్ ఏళ్ళు ఆడిస్తుండ్రు, ఇప్పుడే కొన్ని పాలు తాగుతుండు అని చెప్పినటువంటి పొన్నం ప్రభాకర్ గారు నేను ఆ మాట నమ్మి పోలీసులు వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు వెళ్ళిపోతూ ఉండు కదా అని చెప్పి మేము కూడా వెళ్ళిపోయినాం. మరే నిజంగానే బతుకున్నాం, ఎందుకంటే బాధ్యత గల మంత్రి కదా, మంత్రి అయినా బతికే ఉండాలని చెప్పిన తర్వాత మనం చచ్చిపోదామని ఎట్లా అనుకుంటాం? అరే ఏదో ప్రాణంతోనైతే ఉన్నాడు, మంచిగా అవుతుండొచ్చు అని చెప్పి మేము రాత్రి 3 గంటలకు ఇంటికి బయలుదేరిన తర్వాత పొద్దుగాల మేము వెళ్ళిపోయింది చూసి దొంగలు లెక్క ఆయన డెడ్ బాడీని వ్యాన్లు వేసుకొని వరంగల్కి వెళ్ళిపోయినట్ట. నేనంతా తిరిగి అలసిపోయిన పరిస్థితులలో మేము చేద తీసుకుంటున్నాము. పొద్దుగాల ఫోన్ వచ్చింది, డెడ్ బాడీ వరంగల్కు రీచ్ అయిపోయిందని. ఇంత పచ్చి అబద్ధం ఆ పొన్నం ప్రభాకర్ ఆడేది. ఒక ఉద్యమకేలో వచ్చినవి, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా అని చెప్పినవి. నువ్వు ఆ రోజు కూడా బీఆర్ఎస్ కోవట్టుగా పనిచేసినావు, బీజేపీ కోవట్టుగా పనిచేసినావు, ఇవాళ కూడా నువ్వు కోవట్టుకు లెక్కనే ఉన్నావు. ఏ రోజు అది కరీంనగర్ ప్రజలు విస్మరించి నేను వరుసగా ఓడగొడతా ఉంటే కాన్స్టిట్యున్సీ మారి హుస్నాబాద్కు పోయినావు. ఇక జీవితంలో నాకు ఓటు వేయద్దు, మీరు ఇంకోసారి ఓటేసారు నేను ఇట్లా చేస్తా అని చెప్పి ఈరోజు రామగుండంలో బూడి ఫ్లై యాష్ పైసలు తింటా ఉన్నావు, ఆర్టీఓ పైసలు తింటా ఉన్నావు, ఆర్టీసీ పైసలు తింటా ఉన్నావు, ఈరోజు ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేస్తాను అలా తింటా ఉన్నావు. ఈ తిని అడగక బాగా బలిసి ఈరోజు బల్పు మాటలు మాట్లాడి ఈరోజు వాళ్ళు సమ్మె చేస్తూ ఉంటే చేసుకోపో అంటావు. వాళ్ళతో చర్చలు జరపవా? ఇది నీదా? తెలంగాణ దేనికోసం వచ్చింది? ఆ రోజు బొత్స సత్యనారాయణ గారు ఆర్టీసీ కార్మికులు మీ సకల జన సమ్మెను పాల్గొనకండి, నా దగ్గరికి రండి, మేము ప్రభుత్వ పరం చేస్తాము, ప్రభుత్వం విలీనం చేస్తామంటే మా కార్మిక సోదరులు లేదు మాకు అవసరం లేదు, మా తెలంగాణ మేము తెచ్చుకుంటాము, మా తెలంగాణ మాకు వస్తుంది, అప్పుడు మేము తెచ్చుకుంటామని చెప్పి వాళ్ళు చెప్పి ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎట్లున్నది? ఆ రోజు ప్రభుత్వం వీళ్ళ ఆస్తులన్నింటినీ పోయి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి 90 ఏళ్ళకు లీజు, వరంగల్ ఒక ఎంపీకి 90 ఏళ్ళకు లీజు, ఇట్లా వాళ్ళ భూములన్నీ మందికి లీజుకి ఇచ్చి వీళ్ళని బిచ్చగాలం చేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు వాళ్ళకు పెన్షన్లు సరైన పెన్షన్లు ఉండేవి, సరైన జీతాలు ఉండేవి, చాలని బతుకులతోని వాళ్ళు బతుకు నెట్టుకొస్తూ ఉంటే
చిన్న పెట్టి కేసులలో కూడా వాళ్ళని సస్పెండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంత దారుణంగా ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇందులో ఈరోజు పూర్తిగా తెలంగాణలో మాత్రం పౌర హక్కులు అనేది లేవు, హ్యూమన్ రైట్స్ వైలేషన్ అనేది జరుగుతూ ఉంది. గత గవర్నర్ గారికి చెప్పిన మాట్లాడలేదు, ఈ గవర్నర్ గారికి 3 సార్లు అపాయింట్మెంట్ ఇచ్చిన, ఇప్పటిదాకా నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అందరినీ కలుస్తూ ఉన్నారు. సార్కు పెళ్లికి పోయిన టైం ఉన్నది, లాస్ట్లో ఒక పెళ్లి కాదు 2వ పెళ్లి చేసుకునేటువంటి పెళ్లి కూడా పోనీ టైం ఉన్నది. కానీ ఈరోజు పౌర హక్కులు ఇక్కడ భంగమవుతూ ఉంటే అక్కడ మాట్లాడడానికి మాత్రం టైం ఉన్నది. శంకర్ గౌడ్ చచ్చిపోయాడు, గవర్నర్ కార్యాలయం స్పందిస్తలేదు. ఈరోజు లింగారెడ్డి గారు ప్రాణాలను కొట్టుమిట్టాడుతూ ఉండు, ఈరోజు ప్రభుత్వం స్పందిస్తలేదు. అంతేకాకుండా ఈరోజు 91 మంది రిటైర్డ్ అయిన ఉద్యోగులు మరణించారు, దాని మీద ఇవాళ దాకా స్పందన లేదు. ఈరోజు నేను ఢిల్లీకి వెళ్ళి మొదలుపెట్టి గల్లీ దాకా ఉద్యమాన్ని ఎంత ముందుకు జరిపినా కానీ ఇక్కడ మాత్రం ఎటువంటి స్పందన గవర్నర్ కార్యాలయంకి వెళ్ళి ఉండలేదు. కాబట్టి ఇప్పుడైనా మీరు వీటిపైన మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వం అందరికి ఇచ్చిన మాట తప్పింది. ఆశా వాళ్ళకు మీకు మంచి జీతాలు ఇస్తామన్నారు, వాళ్ళ మోసం చేసిండ్రు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులను మోసం చేసిండ్రు, కాంట్రాక్ట్ ఉద్యోగులను మోసం చేసిండ్రు. నిరుద్యోగులు 16 మంది ఇవాళకి ఆత్మహత్య చేసుకుంటారు, వాళ్ళని మోసం చేసిండ్రు. ఈరోజు లాస్ట్కు ఫుట్పాత్ల మీద దుకాణం పెట్టుకుంటే వాళ్ళ దుకాణాలు కూడా పీకే పరిస్థితి ఉన్నది. ఇంత దారుణమైన పరిస్థితికి ఈరోజు ఉన్నది. వాళ్ళని ఎవరిని కూడా బతకని రెక్కాడితే కానీ దొక్కాడని మరి ఇసొంటి వాళ్ళ బతుకులు కూడా ఈరోజు ఆగం చేసి ఈరోజు వాళ్ళ కోర్టు కేసులు నేర్పిస్తే వాళ్ళ పేషీకి వచ్చింది. అందరిని కూడా అఫిడవిట్ ఫైల్ చేయమని చెప్పి మరి లోకాయుక్త చెప్పిండ్రు. అంటే వాళ్ళు పొద్దుగాల దుకాణం వాళ్ళని కూడా బతకనిస్తలేరు. అంటే తెలంగాణలో అసలు హ్యూమన్ రైట్స్ వైలేషన్ పూర్తిగా జరుగుతూ ఉంది, వాళ్ళని బతకనిస్తలేరు. కాబట్టి ఈరోజు గవర్నర్ గారు కల్పించాల్సిన అవసరం ఉంది, వాళ్ళ హక్కులు కాపాడాల్సిన అవసరం ఉంది. వెంటనే ఈరోజు నేను రీప్రజెంటేషన్ ఇచ్చిన ఏవైతే ఆర్టీసీ కార్మికులు వాళ్ళ న్యాయమైన కోరికల కోసము, వాళ్ళ డిమాండ్స్ కోసం ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టినరో అవి మొత్తం వెంటనే నెరవేర్చాలి. అంతేకాకుండా శంకర్ కుటుంబానికి, మన లింగారెడ్డి కుటుంబానికి వారికి పూర్తి స్థాయి నష్టపరిహారం కంపన్సేషన్ అనేది పూర్తి స్థాయిలో ఇవ్వాలి, వాళ్ళ కుటుంబస్తులకు కూడా ఉద్యోగం ఇవ్వాలి. అంతేకాకుండా ఈరోజు ఈ ఉద్యమాన్ని దయచేసి నేను విజ్ఞప్తి చేసేదంటే తెలంగాణలో మీరు ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు. మన నిరుద్యోగులు కానీ, ఆర్టీసీ కార్మికులు కానీ, ఈరోజు కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ మీరు ఎవరు కూడా ఆత్మహత్యలు, మరి ఫుట్పాత్ దుకాణాలు కానీ, హైడ్రాలో ఇల్లు కోల్పోయిన వారు కానీ, ఈరోజు ప్రభుత్వ బాధితులు మీరు ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు. మీరు పోరాటం చేయాలని నేను కోరుకుంటా ఉన్నా. రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఈరోజు దాదాపు 25,000 మంది రిటైర్డ్ అయితే 24,000 మందికి పైసలు రావాలి. ఈరోజు వాళ్ళు ఎవరు కూడా ఆత్మహత్యలో పాల్గొంటలేరు. కానీ వాళ్ళు ఈరోజు ఉద్యమం బాటలో ఉన్నారు. ఆ ఉద్యమంలో పోరాడుకుంటా దాదాపు 91 మంది మరణించారు. మన ఉద్యమాలు పోరాడుకుంటే శ్రద్ధాము, కానీ మన ప్రాణాలు బలవంతంగా తీసుకోవద్దు. ఏ రోజైతే దీన్ని ప్రైవేట్ పరం చేద్దామనే ఆలోచన వచ్చిందో శంకర్ గౌడ్ గారు మరియు లింగారెడ్డి గారు ఇద్దరు కూడా ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. మరి అందులో శంకర్ గౌడ్ గారు మరణించారు. మరి ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి జరుపుతున్నాము. ఈరోజు ఆయన చింతించిన ప్రతి రక్తం పట్టు ఈ తెలంగాణ ఒక ఉద్యమ కెరటమై నిలవాలని, తెలంగాణలో ఈరోజు మనం కాపాడుకోవాలన్నా, ఈరోజు మన హక్కులు మనం కాపాడుకోవాలన్నా మన ఉద్యమం ఒకటే శరణ్యం అని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి ఈరోజు వాళ్ళతో చర్చలు జరుపుడు కాదు, మీరు ప్రజల తరఫున ప్రభుత్వం నిలబడాలి. ఈరోజు ప్రజా కంటకులు లెక్క మీరు నిలబడద్దు, ప్రజా ద్రోహులు లెక్క నిలబడద్దు. ఈరోజు మీకు మించిన ద్రోహులు ఇంకొకరు లేరు. ఈరోజు ఇల్లీగల్ స్ట్రైక్ అని అంటారు. ఇల్లీగల్ స్ట్రైక్ మీరు గారు, ఇల్లీగల్ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, 79 క్రిమినల్ కేసులు ఉన్న చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, 420 కేసులు 4 ఉన్న చీఫ్ మినిస్టర్ ఉన్నారు. మీరు ఇల్లీగల్, పాలకులే ఇల్లీగల్గా ఉన్నారు, వాళ్ళు మాత్రం లీగల్గా ఉన్నారు. ఇల్లీగల్ మైనింగ్లు, ఇల్లీగల్ శాండ్ మాఫియాలు, ఇల్లీగల్ ఫ్లై యాష్ స్కామ్లు ఈరోజు చేస్తుంది మీరు, దొంగలు మీరు, 420 మీరు. న్యాయంగా మేము పోరాడుతున్నాం, ప్రజలు పోరాడుతున్నారు, నిరుద్యోగులు పోరాడుతున్నారు, రిటైర్డ్ ఉద్యోగులు కొట్లాడుతున్నారు, ఆశా వర్గాలు పోరాడుతున్నారు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ పోరాడుతున్నారు, ఆర్టీసీ ఉద్యమకాలు పోరాడుతున్నారు. ఇంతకంటే పెద్ద బాధ్యత తెలంగాణ పోలీసులు పాపం వాళ్ళు అడగలేరు, అడుక్కోలేరు, వాళ్ళు ప్రశ్నించలేరు, మాట్లాడలేరు. కష్టంగా ఉద్యమాలు మాత్రం కొనసాగాలి, ఆత్మహత్యలు మాత్రం ఉండద్దు. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.